నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కానన్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా కర్రీ వండుకొని అలా తినే కన్నా ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అని చూసే కన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అప్పుడైతే మేము పెట్టే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ఫస్ట్ నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. సో డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే మనం రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత గీ వేసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అండ్ దీంట్లోనే మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. దీంట్లో మనం కారం లాంటిది ఏమి యూజ్ చేయము. సో పచ్చిమిరపకాయలే మన రెసిపీకి స్పైస్ అనమాట. సో అవి మీ స్పైస్ లెవెల్స్కి సరిపోయినట్టు వేసుకోండి. సో బీట్రూట్ అనేటప్పటికి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ సో అవి కొంచెం ఫ్రై అయినాక నేను చెక్క, లవంగ, యాలక ఇవి 3 వేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రెసిపీస్ అన్నవి యూజువల్గా మనం వేరేలా కూడా చేసుకోవచ్చు ఏదైనా పార్టీస్కి అలా చేసేటప్పుడు. బట్ ఇవి వచ్చేసి సింపుల్గా లంచ్ బాక్సెస్లోకి చేసుకునేవి. సో ఎక్కువ మసాలాస్ అవి ఏమి ఉండవు అనమాట ఇందులో. అండ్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనం బీట్రూట్ అన్నది గ్రేట్ చేసి వేసుకుంటున్నాము. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునే కన్నా రైస్లోకి డైరెక్ట్గా మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ఇలా గ్రేట్ చేసి వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అండ్ టైం సేవింగ్ కూడా. సో ఇలా వేసి జస్ట్ ఇది కొంచెం సాఫ్ట్ అండ్ అవ్వాలన్నమాట. దానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి. సో జస్ట్ సాఫ్ట్ అండ్ అయ్యాక నేను కొంచెం అంతా పుదీనా వేసి కలుపుకుంటున్నాను. కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇట్ గివ్స్ సమ్ ఫ్లేవరింగ్స్ అనమాట. పుదీనా అన్నది మనకి మంచి ఫ్లేవర్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం పుదీనా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుందాము. సో నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ రెసిపీ మొత్తానికి ఇక్కడే సాల్ట్ వేసేసుకుంటాము. సో సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక రైస్ అన్నది యాడ్ చేసేద్దాము. అండ్ ఈ రెసిపీస్ బేసికల్గా లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నవి చాలా సింపుల్గా ఉండాలండి. బికాజ్ మార్నింగ్ షెడ్యూల్స్లో మనం చాలా బిజీగా ఉంటాం. అప్పుడు లంచ్ బాక్స్ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సింపుల్గా ఉండే రెసిపీస్నే మనం ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సో కంటిన్యూగా ఇప్పుడు నేను కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ దీనికన్నా ముందు ఇంకొక రెసిపీ ఉంది, పాలక్ రైస్ అని చెప్పేసి. అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇంతకుముందు కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే వీడియోస్. అండ్ దిస్ వాజ్ మై సెకండ్ రెసిపీ అనమాట, లంచ్ బాక్స్ రెసిపీ. అండ్ నెక్స్ట్ ఇది రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. అంటే మిక్స్ చేయకపోతే ఏమవుతుందంటే కింద అది బీట్రూట్ ఉండిపోతుంది, రైస్ అన్నది పైన ఉంటుంది. సో అందుకోసమే ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నాక మీరు రెగ్యులర్గా రైస్కి ఎంత వాటర్ అంటే 1 గ్లాస్ to 1 గ్లాస్, 1 to 1.5 అలా ఎంత అయితే వేసుకుంటారో అంతే వేసుకోండి. లేదు అంటే ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి తప్ప ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. బీట్రూట్ అనేది ఆల్రెడీ సాఫ్ట్ అని అయిపోయింది. అండ్ దాన్ని గ్రేట్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా అక్కర్లేదన్నమాట వాటర్ అనేది. అండ్ మనకి రెసిపీలోకి ట్యాంగీ ఫ్లేవర్ కావాలి. సో అన్నిట్లో టమాటో యూస్ చేస్తే అంత బాగోదు కాబట్టి నేను దీంట్లో 1/2 లెమన్ అన్నది వేసుకుంటున్నాను. సో అన్నిట్లో ఒకటే వేస్తే ఒకటే టైప్లో అనిపిస్తుంది. సో దీంట్లో మనం ఫైనల్గా లెమన్ యాడ్ చేసేసుకున్నాము. అండ్ ఒక్కసారి నేను మిక్స్ చేసేసి దీనికి మూత పెట్టేస్తున్నాను ఫర్ 1 విజిల్. అండ్ కుక్ చేసుకునే పద్ధతి మీ ఇంట్లో మీరు రైస్ ఎలా కుక్ చేసుకుంటారో అలానే కుక్ చేసుకోవాలి. సో మేమైతే ఓన్లీ సింగిల్ విజిల్. సో నేను కుక్కర్ పెట్టేశాను అండ్ 1 విజిల్ అనమాట. ఇది కుక్ అవ్వడానికి 10 minutes, less than 10 minutes టైం పడుతుంది. సో కుక్ అయిపోయినాక ఇలా ఉంటుందండి. చాలా అమేజింగ్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైతే బీట్రూట్ని తినరో వాళ్ళకి ఇలా పెట్టినా కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ బీట్రూట్ అన్నది ఎప్పుడు కూడా హెల్త్కి చాలా మంచిది. సో దాన్ని అవాయిడ్ చేయడం కన్నా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే లైక్ రెగ్యులర్ కర్రీలా కాకుండా ఇలా చేసుకొని తింటే అమేజింగ్గా ఉంటుంది అన్నమాట. దానికి సైడ్ డిష్గా మేమైతే ఆమ్లెట్ సర్వ్ చేసుకుంటాము. దీంతో ఈ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. అండ్ రైతాతో కూడా దీన్ని తీసుకోవచ్చు, అమేజింగ్ ఉంటుంది అనమాట. టేస్ట్ అనేది సింపుల్గా అయిపోతుంది, లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కానన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కానన్.